హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడైతే రిపబ్లిక్ డే కదా రేపైతే, ఇంకా వాళ్ళకైతే అన్నీ తీసి పెట్టేస్తున్న డ్రెస్సెస్ అన్నీ చూడండి. కుట్టికైతే ఇదిగోండి బ్లూ జీన్స్ ఒకటి, అండ్ అలాగే వైట్ టీ షర్టు, ఆరెంజ్ చున్నీ పెట్టే కుట్టి కుట్టి పెట్టేసి ఆరెంజ్ చున్నీ. హనీ ఇక బంటికి ఏమో వైట్ కుర్తా, ఇక బంటికి వైట్ కుర్తా ఒకటి. తర్వాత హనీకేమో వైట్ లెగ్గిన్, వైట్ ప్యాంటు, వైట్ ఫ్రాక్, తర్వాత గ్రీన్ చున్నీ. ఇంకోటి ఏమో మార్నింగ్ దానికి వెల్కమ్ డ్రెస్ ఉందట, వెల్కమ్ డ్రెస్ డ్యాన్స్ ఉందట వాళ్ళ మేడంకి, చీఫ్ గెస్ట్లకి. ఇదిగోండి ఇది మార్నింగ్ వెల్కమ్ డ్యాన్స్కి. ఇది ప్యాంట్ కాలర్ టీ షర్ట్. ఇవి ముగ్గురు కోసం అయితే సెట్ చేసి పెట్టేసిన. నైట్ అయితే వీళ్ళకి అన్నీ తీసి పెట్టేసిన, కానీ మార్నింగ్ లేద్దామంటే అస్సలు లేవొస్తలేదు. ఎందుకంటే బంటికి ఫుల్ చెవు నొప్పి వస్తుందని పాపం పడుకున్నోడు కాస్త లేచి 10:30 నుండి నైట్ 2:30 వరకు ఏడుస్తూనే ఉన్నాడనమాట. వాడికి చెవు నొప్పి అసలు 15 days ముందు సంక్రాంతి సెలబ్రేషన్ కూడా చెవు నొప్పి వస్తుందని ఫుల్ ఏడ్చిండు. ఆ రోజు డ్రాప్స్ పోస్తే ఇంకా ఊరుకున్నాడు అనమాట. జలుబు వల్ల బాగా నొప్పి వస్తుందేమో అనుకొని మేము డ్రాప్స్ వేస్తే ఏం తగ్గిపోయింది మమ్మీ, ఏం నొప్పి లేదని అన్నాడు. దాని తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ మొన్న 1 week బ్యాక్ కూడా మళ్ళీ చెవి నొప్పి వస్తుంది అన్నారు. ఇంకా మనకి అప్పుడు మోషన్స్ కూడా అవుతున్నాయి. సరే అని చెప్పేసి హాస్పిటల్లో చూపించడానికి వెళ్ళినాము. చూపించడానికి వెళ్తే ఇంకా డాక్టర్ని అడిగినాము, సార్ ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, అట్లాగే చెవి నొప్పి అంటున్నారు సార్ అని అంటే, సరే అని చెప్పేసి చూస్తే చెవులో ఏం లేదు, బాగానే ఉంది చెవు అని చెప్పేసి డ్రాప్స్ అయితే వేయండి అని చెప్పి మళ్ళీ డ్రాప్స్ ఇచ్చిర్రు. సరే అని చెప్పేసి అవి తీసుకొని వచ్చిన, కానీ అవి వేసినా కానీ ఫుల్ నొప్పి వస్తుందని మస్తు ఏడ్చిండు అనమాట. ఇంకా నైట్ వాడి కోసం కూడా అన్నీ తీసిపెట్టిన, వాడు కూడా డ్యాన్స్లో ఉన్నాడు అని చెప్పేసి వాడికి కుర్తా తీసిపెట్టిన. కానీ వాడు నైట్ అంతా ఏడ్చే ఏడుపుకి నాకు అసలు నిద్ర పట్టలేదు. నాకు ఒక దిక్కు ఏడుపు వస్తుందన్నమాట వాడు ఏడుస్తూ ఉంటే. అంత గోసతోటి అంత అసలు బాగా ఏడ్చిండు. మా వారు కూడా ఉన్నారు, ఆయన ఆల్రెడీ నైట్ డ్యూటీ చేసి వచ్చిర్రు. ఇంకా ఆయన కొద్దిసేపు ఉన్నారు, తర్వాత ఇంకా ఆయనని పోయి పడుకోపోను అని చెప్పేసిన. ఇంకా నేనే చూసుకున్నాను అనమాట బంటిని. ఇక ఆయనకి మళ్ళీ రేపు ఒకవేళ డ్యూటీ ఉంటుంది కదా, వెళ్ళాలి కదా అన్నట్టుగా నేను పడుకోపోమన్నా. అదిగో మీకు ఆ చెవు చూపిస్తున్నా కదా, ఆ చెవు అనమాట. ఆ చెవు లోపల ఏం లేదు వాడికి, కానీ బ్యాక్ సైడే ఫుల్ పెయిన్ వస్తుందంట. అలాగే కంటి కురుపు కూడా మీరు షార్ట్లో చూసి ఉంటారు కదా, కంటి కురుపు కూడా అయింది. ఇంకా ఫస్ట్ ఒకసారి కన్నుకైతే అది తగ్గిపోయింది, మళ్ళీ ఇది ఇంకో కన్నుకి అవుతుంది. అట్లా వాడు నైట్ అంతా ఇంకా ఫుల్ చెవు పెయిన్ అని చెప్పేసి ఇంకా వాడిని మేమేం లేపలేదు. ఇక వాడు కూడా లేవలేదు, వాడిని ఏం రెడీ చేయలేదు, ఇక పంపించదలుచుకోలేదు స్కూల్కి. వాడు ముందే చెవు నొప్పి అని ఉన్నారు. ఇంకా వీళ్ళని అయితే ఫ్రెష్ అప్ గండి పెట్టా అని చెప్పేసి లేపిన. 5కి లేపుదాం అనుకున్నా, కానీ వీళ్ళు ఈసారి ఏం గెటప్స్ వేస్తలేరు అనమాట. కుట్టి ఉండి ప్రతిసారి కుట్టియో హనీయో ఏదో ఒక గెటప్ వేస్తారు కదా, ఈసారి ఇంకా హనీ డ్యాన్స్లో ఉంది, అలాగే వెల్కమ్ డ్యాన్స్లో కూడా ఉందన్నమాట. కుట్టి ఉండి అన్నదిగా, మమ్మీ నేను ప్రతిసారి గెటప్ వేస్తున్నా కదా, ఈసారి నేను డ్యాన్స్ వేస్తాను మమ్మీ అని. సరే బెటా ఉండు, సరే అది కూడా కరెక్టేలే అని చెప్పేసిన. ఇంకా ఈసారి డ్యాన్స్లో ఉంది. నాకు ఒక దిక్కు అదృష్టమే అనుకోవాలి, ఎందుకంటే కుట్టి డ్యాన్స్లో ఉండబట్టి. ఇప్పుడు నేను ఒకవేళ గెటప్ వేసేది ఉంటే అసలు నాకు నిద్రనే లేదు, అంత హుషారుగా కూడా లేను నేను దానికి రెడీ చేసి అంతా. ఇంకా అనిపించింది, అందుకే గెట్ సెలెక్ట్ చేసుకుని మంచి పని చేసిందని. మార్నింగ్ ఇక వీళ్ళకి 6 వరకు లేపిన, ఎలాగో గెటప్స్ ఏం లేవు కాబట్టి 7:30కి బస్ వస్తుంది కాబట్టి 1:30లో ఎలాగో రెడీ అవుతారు కదా అని మార్నింగ్ అయినా సరే వీళ్ళని స్నానం చేపిస్తారు. రిపబ్లిక్ డే రోజు కూడా స్నానం చేపియకపోతే అంత ఎట్లుంటుంది, బాగుండదు కదా. మామూలు డేస్లో అంటే స్కూల్కి వెళ్ళే రోజు అంటే వేరుగానే ఏదైనా అకేషన్స్ ఏదన్నా, రిపబ్లిక్ డే రోజు స్నానం చేయకుండా ఎట్లా పంపిస్తామని చెప్పండి మనం, మంచి అని చెప్పేసి స్నానం చేసుకొని పెట్టా. అంత చలి కూడా ఏం పెడతలేదు, అందుకే మంచిగా వేడి నీళ్ళు పెట్టేసి స్నానం చేసుకొని పెట్టానగానే ఇద్దరు చేసేసుకున్నారు. తర్వాత కుట్టి అయితే డ్రెస్ వేసుకుంది, మీరు చూస్తున్నారు కదా. కుట్టికి కింద జీన్స్, పైన టీ షర్టు. ఇంకా హనీ కూడా వెల్కమ్ డ్యాన్స్ కాబట్టి పైన కాలర్ టీ షర్ట్ వేసుకొని లోపలైతే ఇంకా అదే ప్యాంట్ వేసుకుంది. ఇక్కడ బంటి లేచిండు, ఎట్లుంది నాన్న చెవు నొప్పి వస్తుందా అని అంటే, ఇప్పుడు నొప్పి వస్తలేదు అని అన్నాడు. తర్వాత ఇంకా నా దగ్గరికి కాసేపు పడుకున్నాడు. పోతావా నాన్న మరి స్కూల్కి అని బంటిని అడిగితే, పోను నేను, నొప్పి వస్తుంది నాకు అని అన్నాడు. సరేలే డాడీ నువ్వు పోకు, ఉండిపోయిగా ఇంకా అని చెప్పేసిన. ఆల్రెడీ పాపం ముందు రోజే టీచర్ అడిగిర్రు, మోషన్స్ అవుతున్నాయి వానికి, ముందు 2 days ముందే వాడికి మోషన్స్ అవుతున్నాయి అనమాట. అప్పుడు అడిగిర్రు మేడం కూడా ఫోన్ చేసినప్పుడు, మేడం మోషన్స్ కవర్ అయినాయా, మరి బంటిని పంపిస్తారంటే పంపిస్తాం మేడం అని. వాడికి థర్స్డే ఫ్రైడే మోషన్స్, థర్స్డే బుధవారం గురువారం మోషన్స్ అట్లా అయినాయి. శుక్రవారం రోజు నేను పంపించలేదు. ఇక ఫ్రైడే రోజు మేడం ఫోన్ చేసి సాటర్డే పంపిస్తారు కదా మేడం అని అంటే, సాటర్డే పంపిస్తాను మేడం అని పంపించిన. డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నాడు వాడు. కానీ ఇంకా సండే రోజు నైట్ చూడాలి, వాడిని చెవు నొప్పి భరించలేంది. ఇంకా అందుకే వాడిని ఏం రెడీ అసలు వాడికి ఒక్కదాని తర్వాత ఒకటి, ఫస్ట్ జ్వరం, దాని తర్వాత
జలుబు దగ్గు, దాని తర్వాత కంటి కురుపని, దాని తర్వాత మోషన్స్ అని, ఇప్పుడేమో చెవు నొప్పి అని, ఏదో ఒకటి అయితేనే ఉంది బంటికి అయితే. ఇంకా వాడు కొంచెం ఇక వాడిని అయితే హాస్పిటల్ తీసుకుపోతామని చెప్పేసిన. ఇక్కడ ఎందుకు హనీ నవ్వుతుంది అని అంటే, ఇంకా వీళ్ళు రెడీ అవుతున్నారు కదా, రెడీ అవుతా ఉంటే నేను అంటున్నా కరెక్ట్ పెట్టుకోబెట్టా అని చెప్పేసి. ఇంకా ఆరెంజ్ పైకి ఆరెంజ్ కరెక్ట్ పెట్టుకున్నావా బెట్ట బ్యాండ్ అని అంటే, అరే కరెక్టే పెట్టుకున్నామా మీ ఆరెంజ్ పైనే రావాలి కదా అని అని అంటుంది. అవును బెట్ట, కానీ ఒకసారి ఏమైపోయింది తెలుసా, నేను చెప్తున్నా హనీకి, నువ్వు యూకేజీలో ఉన్నప్పుడు హడావిడిలో తొందరలో ఫ్లాగ్ నేను గ్రీన్ కలర్ పైన పెట్టేసి ఆరెంజ్ కలర్ కిందికి పెట్టేసిన బెట్ట, నేను చూసుకోలేదు, పప్ప కూడా చూసుకోలేదు, అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఎవరం చూసుకోలేదు, నువ్వు తొందరగా వెళ్ళిపోయినావు, స్కూల్కి వెళ్ళిపోయినావు, అట్లనే వెళ్ళిపోయినావు, ఆ తర్వాత చూసుకున్నాం మేము అని అంటే, మమ్మీ ఫ్లాగ్ చూసుకోవా ఎట్లా పెట్టినావో కూడా అని చెప్పేసి అంటుందన్నమాట. తొందరలో పెట్ట, ఆ రోజు ఇట్లనే లేట్ అయింది, తొందరలో పెట్టేసినాం, మీ టీచర్స్ కూడా ఎవరు కరెక్ట్ చేయలేదు ఏంది బెట్ట అని నేను ఇట్లా అనేసిన అనమాట. ఇంకా తర్వాత వీళ్ళైతే రెడీ అవుతున్నారు. చెప్తున్నా మామూలుగానే రెడీ కండి బెట్ట, ఎలాగో ఏం గెటప్స్ లేవు కదా అని అంటున్నా. ఇంకా లోషన్ అయితే పెట్టేసుకొని వాళ్ళైతే రెడీ అవుతున్నారు. కుట్టిగా రెడీ అయింది, హనీ రెడీ అయింది, ఏదో ముచ్చట పెడుతున్నారు నాతోని. అన్నీ వాళ్ళు ఒక్కొక్క రిపబ్లిక్ డేకి ఏమేమి జరిగింది, ఒక్కొక్కసారి ఏమేమి అయిందని అన్నీ గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు. కుట్టికి ఆరెంజ్ చున్నీ తీసుకురమ్మన్నారట, హనీకి గ్రీన్ చున్నీ ఉంది, నా చున్నీ ఉండగా కూడా మమ్మీ నాకు నీ గ్రీన్ చున్నీ వద్దని చెప్పేసి ఆరెంజ్ చున్నీ మరీ వేరే మళ్ళీ గ్రీన్ చున్నీ కొనేదాకా ఆపలేదన్నమాట. ఇంకా హనీ వాళ్ళ డ్యాన్స్ అయితే బాగుంది, మీకు లాస్ట్లో పెడతా చూడండి. కుట్టి కూడా మస్తు చేసింది డ్యాన్స్ అయితే, సూపర్గా చేసింది. హనీ డ్యాన్స్ బాగుంది, కుట్టి డ్యాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే వాళ్ళ మేడం అంట ముందట హెయిర్స్ లీవ్ చేసుకొని కొంచెం ముందట ఫోల్డ్ చేసుకొని క్లిప్స్ పెట్టుకొని వచ్చేయండి అని చెప్పిందట. అందుకే కుట్టికి అయితే ఓన్లీ అటు ఇటు సైడ్ ఫోల్డ్ చేసి క్లిప్స్ పెట్టేసి తర్వాత రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టిన. కుట్టికి ఆగాయి మొత్తం జుట్టు చిప్పిరి జుట్టు చేసుకొని వస్తుంది, అందుకే అటు ఇటు ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలో రబ్బర్ బ్యాండ్ పెట్టిన అనమాట. ఫస్ట్ క్లిప్ పెట్టిన, క్లిప్ అస్సలు ఆగేటట్టు లేదు, ఇక క్లిప్ ఆగేటట్టు లేదని చెప్పేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి క్లిప్స్ అటు ఇటు పెట్టేసిన అనమాట, టిక్ క్లిప్స్. తర్వాత ఆరెంజ్ కలర్ చున్నీని సైడ్కి కట్టేయాలని అన్నారు. ఇంకా దానికి అది నడుము ఇంతే ఉంది, అది 2 చుట్లు వస్తుందన్నమాట, 2 చుట్లు చుట్టి సైడ్కి కట్టేసిన. ఇంకా ముందు నిల్చున్న వాళ్ళకి ఆరెంజ్ గ్రీన్ కట్టుకరమ్మన్నారట, ఇంకా కట్టేసిన చున్నీ అయితే కుట్టికి. ఇంకా కుట్టి అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇంకా అంతే అనమాట, సింపుల్గా. ఈసారి వీళ్ళకి ఏం లేవు గెటప్స్ కాబట్టి తొందరనే రెడీ అయిపోయారు. అయినా సరే తొందర రెడీ అయినా సరే మేము బస్సు వచ్చే టైంకి ఏదో ఒకటి చదువుతూనే ఉంటాము. మీకైతే కుట్టిని చూపిస్తా చూడండి. జీన్స్ ప్యాంట్ వేసుకున్నాం. ఇక్కడ వాళ్ళ డాడీ అడుగుతున్నాడు బంటిని, వెళ్తావా స్కూల్కి, పోతావా, ఓన్లీ డ్యాన్సే కదా చేసి వస్తావా అని అడుగుతున్నాడు. వద్దు నేను పోను అని అంటున్నాడు. ఇంక ఇక్కడ ఏంటిదని అంటే కుట్టికి హ్యాండ్స్కి వైట్ రిబ్బన్స్ కాదు కానీ గ్లిటర్, అవి మన బర్త్డేకి పెట్టేటివి ఉంటాయి కదా, స్ప్రింగ్ అది ఉంటాయి కదా, ఫాయిల్ స్ప్రింగ్స్, అవి కట్టుకరమ్మన్నారట చేతికి. అవి మేము మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసినప్పుడు నేను అన్నీ అక్కడ మేము సెలబ్రేషన్ అప్పుడు అక్కడ అన్నీ పెట్టేసినాము, అవన్నీ ఖరాబ్ అయితే పడేసిన. ఇంకా నేను అప్పటిదప్పుడే లేకపోయేసరికి జెప్టోలో ఆర్డర్ పెట్టిన అనమాట కుట్టి కోసము. జెప్టోలో ఆర్డర్ పెట్టి ఇంకా కుట్టికి 2 హ్యాండ్స్కి కట్టి పంపించమన్నారు కాబట్టి ఇంకా అవి కట్టి పంపించేసిన. హనీకి కూడా ఏమంటున్నా హనీతోనంటే, ఏంది బెట్ట నువ్వు నాకంటే పెద్దగా అయిపోతున్నావు, నేను నీకు మరీ ఇట్లా వంపి దుయ్యాల్సి వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా హైట్ అవుతా కావచ్చు అని అంటే, మమ్మీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక చైర్ ఎక్కేయు లేకపోతే స్టూల్ ఎక్కేయు మమ్మీ నాకు జడ అని అంటుందన్నమాట. హనీ 12 ఇయర్సే కానీ బాగానే హైట్ అయిపోయింది. వాళ్ళ డాడీ హైట్ అవుతుందేమో నాకు తెలిసి, కుట్టి నా హైట్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ హనీకి కూడా పైనుంచి స్టెప్ జడ వేస్తున్నా, ఇద్దరం అదే మాట్లాడుతున్నాం. అందుతలే నా మమ్మీ ఏమైనా స్టూల్ తీసుకురానా అని. తర్వాత ముందు ఫోటో చూసుకుంటా, కుట్టి చూడు ఎంత ఉందో ఇప్పుడు ఎట్లుందో, నేను చూడు ఎట్లున్నాను అని అట్లా మాట్లాడుతున్నాం. బంటి చూడు మమ్మీ ఎట్లున్నాడు అని చెప్పేసి, అది మా గృహప్రవేశం ఫోటో అనమాట, గోడ మీద ఉన్నది. ఇంకా అట్లా మాట్లాడుకుంటే ఇంకా తనకైతే జడ వేసిన తర్వాత ఇక స్టెప్ జడ వేసేసి మామూలుగా రబ్బర్ బ్యాండ్ పెట్టే మమ్మీ అని అన్నది. సరే అని చెప్పేసి స్టెప్ జడ వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన. కుట్టి రెడీ అయిపోయింది, ఇక హనీ కూడా రెడీ అయిపోయింది. హనీది ఏంటంటే స్టార్టింగ్ మీకు నా ఇంకో ఛానల్లో పెట్టిన అనమాట హనీది, వాళ్ళది చీఫ్ గెస్ట్ వెల్కమ్ డ్యాన్స్, అందులో చూడండి. అందులో పెట్టేసిన. కొంచెం ముందట బాగా బొడబొడ ఉంటే కొంచెం హెయిర్స్ని ఇట్లా కర్ల్స్ చేసేసి అయితే ఇక కాగానే మీకు జెప్టోలో ఆర్డర్ పెట్టినా అని చెప్పిన కదా, ఒక్కటే సింగిల్ దానికోసం తెప్పియాల్సి వచ్చింది. రిబ్బన్స్ కట్టి పంపిస్తా కుట్టి అంటే, వద్దు వాళ్ళకి ఏదైనా చెప్పాలి కానీ ఇక అదే కావాలి. ఇక బంటి ఏదో అంటున్నాడు,
హ్యాపీ బర్త్డేనా మమ్మీ, ఎవరిది, నాదా మమ్మీ హ్యాపీ బర్త్డే అంటే, నీది కాదు డాడీ, ఇప్పుడు కాదు, నీ హ్యాపీ బర్త్డే నెక్స్ట్ మంత్ వస్తుంది, మార్చ్ 14th కదా, ఇప్పుడు ఇంకా రాలేదు, మార్చ్లో నీ బర్త్డే, అప్పుడు చేద్దాము అనుకుంటే చెప్తున్నా. వాడు అవి చూడగానే నా హ్యాపీ బర్త్డేనా అని అడుగుతున్నాడు. తర్వాత కుట్టికి అయితే 2 హ్యాండ్స్కి అయితే కట్టేస్తున్నా, హ్యాండ్కి. అసలు ప్రతి ఇయర్ నేనైతే, మీరు చూసారు కదా రిపబ్లిక్ డేకి అన్ని గేటప్స్, కుట్టికి ఏ గెటప్ అంటే ఆ గెటప్, హనీకి కూడా ఏ గెటప్ అంటే ఆ గెటప్ వేస్తా. కానీ ఈసారి ఇంకా నాకు కూడా అసలు ఓపిక లేదు. బంటి వల్ల అసలు నిద్ర లేదు ఫస్ట్ 2 days నుంచి. అంతకుముందు వాడు మోషన్స్ వల్ల అప్పుడు కూడా 2 days నైట్ ఊకే మోషన్స్ నైట్ పోవడం వల్ల అప్పుడు సరిగ్గా నిద్ర లేకుండే. ఇప్పుడు ఈ చెవి నొప్పి వల్ల కూడా అట్లా నిద్ర లేదు, అసలు నిద్రనే లేదనమాట. ఇక్కడైతే హ్యాండ్స్ కూడా కట్టేసి, తర్వాత మేము కట్టినామో లేదో అప్పటికే ఇంకా బస్సు వచ్చేసింది 7:30కి, ఇట్లా 7:30కి కదా, 7:30 కల్లా బస్సు వచ్చేసింది అనమాట. ఇంకా ఫొటోస్ తీద్దాం రా, పదండి బయట మీ ఇద్దరిని ఒక ఫోటో తీస్తా అని చెప్పేసి బయటికి తీసుకొచ్చి ఫోటో తీస్తున్నా. వీళ్ళు అంటున్నారు, మమ్మీ స్నాక్స్ ఏం పెట్టకు మాకు, ఎందుకని అంటే ఆల్రెడీ అక్కడ తినడానికి మాకు స్నాక్స్ ఎలాగో ఇస్తారు, ఓన్లీ మాకు బాటిల్స్ నింపించేసే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. బంటి బాయ్ మరి పోతావా అక్క వాళ్ళతో అంటే, పోను అని అంటున్నాడు. ఇప్పుడు కొంచెం స్మైలింగ్ ఫేస్ ఉంది, కానీ రాత్రి అంతా ఏడుస్తున్నాడు. నిజంగా పిల్లలు ఏదున్నా కానీ బాగా తట్టుకుంటారండి, అదే మనకు కావాలి, కానీ మనం అసలు తట్టుకోలేము, అసలు ఇవ్వం కూడా మనమైతే. బంటి అంతా నొప్పి వచ్చినా కానీ వాడికి అసలు ఏది గుర్తులేదు. బంటి నీకు ఇట్లా జరిగింది, నువ్వు ఏడ్చినావు తెలుసా అంటే, నేనా మమ్మీ, నేను ఏడ్చినా, నేను చాలా ఏడ్చినా, అవునా నాకు నొప్పి వచ్చింది, చాలా నొప్పి వచ్చింది అని అంటున్నాడు తప్ప, కానీ అసలు వాడికి ఏం గుర్తులేదు. వాడు మన నార్మల్ కామన్గా ఉండిపోయింది అనమాట. నేను అంటున్నా, మస్తు ఏడ్చినావు డాడీ, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది తెలుసా అని అంటే, అవునా మమ్మీ అని అంటున్నాడు. ఇంక ఇక్కడైతే హనీకుట్టి వాళ్ళకి బస్సు వచ్చింది. బ్యాగ్లో హనీకి ఇంకో డ్యాన్స్ ఉందని చెప్పినా కదా, మార్నింగ్ వెల్కమ్ డ్యాన్స్ తర్వాత ఇంకో డ్యాన్స్ ఉంది. ఆ డ్యాన్స్కి సంబంధించిన డ్రెస్ అలాగే వాటర్ బాటిల్స్ నింపి ఇంకా వాళ్ళకైతే పంపించేసిన. ఇక్కడ ఫస్ట్ హనీ డ్యాన్స్ వస్తుంది చూడండి, వాళ్ళది మా తుజే సలాం సాంగ్ పైన అనమాట. డ్యాన్స్ వచ్చేసి హాఫ్ నుంచే పంపించారు మేడం వచ్చేసి. ఈసారి బాగా ప్రాక్టీస్ చేసిర్రు. మొన్ననే నేను అన్నా కదా సంక్రాంతి సెలబ్రేషన్ అప్పుడు అసలు వీళ్ళకి ఏం ప్రాక్టీస్ చేపియ్యరు, ఒకటే రోజులా ఏది ఉన్నా కానీ ఒకటే రోజులా చేయాలి, నేర్చుకొని చేయాలి, లేకపోతే క్లాస్ రూమ్లో నేర్చుకొని చేయాలి అని చెప్పేసి. నిజంగా అసలు చాలా కోపం వస్తుంది అట్లా చేస్తే. మనకప్పుడు మన చిన్నప్పుడు అయితే ఏదన్నా సెలబ్రేషన్స్ వస్తున్నాయంటే 2 days 3 days ముందు నుంచి మంచిగా అన్నీ ప్రాక్టీస్లు అవి ఇవి ఉంచి చేపిస్తారు. కానీ వీళ్ళ దాంట్లో అసలు ప్రాక్టీస్లే లేకుండా డైరెక్ట్ చేయమంటే ఏం చేస్తారు, పిల్లలకి చిన్నోళ్ళకి చేపిస్తారు, వీళ్ళు పెద్దోళ్ళకి ఏం చేపియ్యరు. కానీ ఈసారి మాత్రం 3 days ముందు నుంచే అన్ని డ్యాన్స్ ప్రాక్టీస్లు కానీ, అన్ని వెల్కమ్ డ్యాన్స్లు కానీ, తర్వాత సాంగ్స్ అన్నీ ఈసారి మంచిగా అన్నీ చేపించారంట. మంచిగా అనిపించింది. కుట్టి వాళ్ళకి కూడా 3 days నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు. కుట్టి అయితే అక్కడ చేయడము, మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ కూడా చేయడము, ఓన్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచిగా గుర్తుండి మంచిగా చేస్తారు. ఇంకా అదే ముందట టీచర్స్ని పెట్టి చేపిస్తే ఏముంది, ఊకే టీచర్స్ని పెట్టి చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి మంచిగా ఓన్గా చేసారు, మంచిగా అనిపించింది. అందరూ వచ్చేసి వాళ్ళకి జీన్స్ ప్యాంటును టీషర్టు, తర్వాత ఆరెంజ్ కలర్ చున్నీ నడుముకు కట్టుకొని రమ్మన్నారట. ఇంకా వేసుకొని వాళ్ళ డ్రెస్ కూడా అది మంచిగా ఉంది, వాళ్ళదైతే చాలా బాగా అనిపించింది. కుట్టి కూడా మస్తు చేసింది అనిపించింది నాకైతే డ్యాన్స్. తర్వాత ఇక్కడ ఊరికి వాళ్ళకు పాట మాత్రం మధ్యలో ఆగిపోతుందట, చెప్పింది నాకు. మమ్మీ మేము చేస్తూ ఉంటే మంచిగా పాట మధ్యలో ఆగిపోతుంది మమ్మీ అని అన్నది. వీళ్ళు హనీ వచ్చేసి ఆ పాట కదా, మా తుజే సలాం. కుట్టి వాళ్ళు వచ్చేసి ఏమో దేశ్ రంగీలా పాట ఉంటుంది కదా, దేశ్ మేరా రంగీలా, ఆ సాంగ్ అనమాట. మంచిగా చేసారు వీళ్ళు కూడా. బంటి వెళ్ళుంటే బంటి కూడా మంచిగా సెలబ్రేషన్కి వెళ్ళి ఉంటే వాడు కూడా డ్యాన్స్ చేసాడు, కానీ వాళ్ళు వెళ్ళలేదు. తర్వాత వీళ్ళిద్దరికైతే బంటి గేమ్స్ కూడా పెడతారు వీళ్ళకి రిపబ్లిక్ డేకి ప్రతిసారి. బంటికి ఏం రాలేదు ఈసారి, కానీ కుట్టికి ఏమో లాంగ్ జంప్లో 2nd prize వచ్చింది. అట్లాగే హనీకి కూడా ఖోఖో అండ్ కబడ్డీ. ఈసారి సపరేట్గా పెట్టలేదట. 6th class 7th classకి అట్లా 6th class నుంచి 10th class వరకు ఖోఖో కబడ్డీ అట్లా పెట్టిరట గేమ్స్. అట్లా వీళ్ళ ఖోఖోలో 2nd వచ్చిరట వీళ్ళు, ఖోఖో టీం వాళ్ళు. తర్వాత అట్లనే కబడ్డీలో కూడా వీళ్ళే 2nd వచ్చిరట. అట్లా హనీకి 2 prizes వచ్చినాయి, కుట్టికేమో 1 prize వచ్చింది. కుట్టికి 1 prize రాగానే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే దానికి ఎప్పుడో ఒక 1st classలో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడే వచ్చిందనమాట. తీసుకొచ్చి ఎంత హ్యాపీగా చూపించిందో నాకైతే. ఇంకా ఈసారి అయితే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయితే వాళ్ళది ఇట్లా జరిగింది. ఇంకా వాళ్ళని కూడా ఇలా రెడీ చేసి పంపించిన అనమాట. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.